పోలీస్ వర్గం కథ. కార్తీక మాసం చివరి రోజు పోలీస్ వర్గం కథ విన్నా ఒక్క దీపం వెలిగించిన అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఎంతో ప్రాముఖ్యత ఉన్న కార్తీక మాసంలో నెల రోజుల పాటు నది స్నానం, శివాలయ దర్శనం, దానం వంటి కార్యక్రమాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈరోజు కార్తీక మాసం చివరి రోజు. దీంతో అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది పోలీస్ వర్గం కథ. ఇప్పుడు మనం పోలీస్ వర్గం కథ గురించి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం. ఆ కుటుంబంలో 5గురు కొడుకులు, 5గురు కోడళ్ళు ఉండేవారు. వారిలో చిన్న కోడలు పోలి. ఆమెకి చిన్నతనం నుంచి దైవం అంటే భక్తి, పూజలు, వ్రతాలన్నా మహా ఆసక్తి. అయితే అత్తగారికి చిన్న కోడలు పోలి అంటే అసూయ, తాను మాత్రమే భక్తురాలనే నమ్మకం, అహంభావం. దీంతో కార్తీక మాసంలో తన 4 కోడళ్ళు తీసుకొని అత్తగారు రోజు నది స్నానం ఆచరించి దీపాలు వెలిగించి వచ్చేది. అంతేకాదు, ఎక్కడ పోలి నది స్నానం చేసి దీపం వెలిగిస్తుందో అని అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఇంట్లో లేకుండా చేసి అత్తగారు మిగిలిన కోడళ్లతో వెళ్ళేది. అయితే పోలి పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో ఒత్తిని చేసి కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. తాను పెట్టిన దీపం ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు దానిమీద బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. కార్తీక మాసం చివరికి అమావాస్య రోజున నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు తన 4 కోడళ్లతో కలిసి బయలుదేరింది. వెళ్తూ పోలీకి ఇంటి పనులన్నీ అప్పగించి వెళ్ళింది. పోలి ఎప్పటిలాగే ఇంటి పనులన్నీ చకచకా ముగించేసుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. పోలి తనకు నచ్చిన అవంతరాలను అధిగమించి దీపం పెట్టిన భక్తి దేవతలను ఆకర్షించింది. దీంతో పోలిని బొందితో స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి విమానం వచ్చింది. అయితే పోలితో పాటు తాము కూడా వెళ్ళాలని ఆమె కాలు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆ ప్రయత్నం ఫలించలేదు. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రాన్నే స్వర్గానికి చేరుకునేంతటికి నిష్కలమైన మనసు ఉందని చెప్పి వారిని కిందకు దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి టొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ రోజున పోలి కథను చెప్పుకొని బ్రాహ్మణులకు దీపాన్ని లేదా స్వయం పాకాన్ని దానం చేస్తారు. ఇదే సోలిపర్గం కథ. కార్తీక మాసంలో సోలిపర్గం కథ. ఇది నచ్చినట్టయితే మా ఛానల్ని